ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు. రాజధాని ఫైల్స్ సినిమా విషయంలో ప్రభుత్వ కుట్రలు కోర్టు తీర్పుతో బద్దలయ్యాయి అని డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు అన్నారు. మండలంలో బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, తెలుగు యువత ఉపాధ్యక్షుడు మల్లిపూడి నవీన్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ, రాజధాని విషయంలో జగన్ చేసిన విష ప్రచారం, అమరావతి విధ్వంసంపై సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారంటూ తెలియజేశారు. ఒక పాలకుడి కుట్రలతో ప్రజా రాజధాని ఎలా విధ్వంసం అయిందో చూపించారు. ప్రభుత్వం టెర్రరిజంతో చేసిన విధ్వంసం ఈ సినిమా ద్వారా అందరికీ చేరుతుందని జగన్ భయపడ్డాడు. వేల కోట్ల ప్రభుత్వ సంపదను ఒక సైకో ఎలా నాశనం చేశాడు, రైతులు మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించాడు, ప్రజల పట్ల ఎంత అమానుషంగా వ్యవహరించారు అనే నిజాలు అన్నీ ఈ సినిమా ద్వారా ప్రజల్లోకి వెళతాయని ప్రభుత్వం భయపడింది. జగన్ కు వణుకు మొదలైంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈరోజు రాజధాని ఫైల్స్ సినిమాపై గౌరవ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ప్రభుత్వానికి చెంపపెట్టు. ఎందుకంటే మరి దాదాపు 5 కోట్ల ప్రజల ఆంధ్రుల యొక్క ఆకాంక్ష అమరావతి రాజధాని, దేశంలోనే కాక ప్రపంచ పట్టణంలోనే దాన్ని నిలపాలనేటువంటి ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తులో కానీ ఇటు పాస్ట్లో కానీ ఎక్కడా జరగనటువంటి రీతిలో మరి స్వచ్ఛందంగా రైతులు రూపాయి కూడా తీసుకోకుండా 38,000 ఎకరాలు రాజధాని భూముల కోసం ఇచ్చి త్యాగాలు చేస్తే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నాడు ప్రతిపక్ష నేతగా దీన్ని నేను స్వాగతిస్తున్నాను అని చెప్పేసి, నేను వచ్చిన తర్వాత కూడా అమరావతి రాజధానిగా కంటిన్యూ అవుతుందని చెప్పేశారని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని అతనితో పాటు అతను పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు అనేక మంది మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ అనేకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలను నమ్మించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా రాజధానిగా వెలుగొందాల్సినటువంటి అమరావతిని నాశనం చేస్తూ 3 రాజధానులని డ్రామాలు ఆడుతూ నిన్నగాక మన హైకోర్టు వారు దాన్ని క్లియరెన్స్ ఇస్తూ అన్ని థియేటర్లో కూడా ప్రదర్శించవచ్చు అని చెప్పేసి ఏదైతే తీర్పునిచ్చారో అది ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చాచి చెంప మీద కొట్టినట్టుగా ఒక చెంపపెట్టు. ఎందుకంటే ఇతని ఎలివేషన్స్ కోసం, యాత్రలని, ప్రతిపక్షాలని నాశనం చేయడానికి కోసం అని చెప్పేసి అనేకమైనటువంటి వ్యూహాలని, శపథాలని సినిమాలు తీసి ప్రతిపక్ష నాయకుల్ని విలన్లుగా చూపిస్తూ ఇతను ఏదో హీరో అన్నట్టు ఎలాంటి సినిమాలు అయినా తీయొచ్చు, ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు, మీడియాని కానీ, సోషల్ మీడియాని కానీ, సినిమాలు కానీ ఏమైనా వాడుకోవచ్చు. కానీ వాస్తవ పరిస్థితుల్ని ఆధారంగా తెరకెక్కినటువంటి రాజధాని ఫైల్స్ విషయంలో విషం చిమ్ముతూ, విషం కక్కుతూ సినిమా రిలీజ్ అవ్వకూడదని ఏదైతే వీళ్ళ ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాలన్నీ కూడా అడిగంటిపోయి మరి ఈ రోజున థియేటర్లో రిలీజ్ అయ్యి ఏదైతే ప్రజలు పడ్డ సంఘర్షణ, రైతులు పడ్డ సంఘాలు మాట్లాడాలని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడో ప్రజలందరూ తెలియజేస్తూ ఈ రాజధాని మరలా ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన కూటమిలో అమరావతి రాజధాని, ప్రజా రాజధాని ప్రపంచ పట్టణంలో దేదీప్యమానంగా వెలుగుతుంది అనేది తథ్యం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.